ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో ఒకసారి లాంగ్ వైజ్ మనకు ఎంతవరకు వెళ్తుందనేది ఒకసారి చూద్దాం. రీసెంట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైకి కొంచెం కిందన ఉంది. ఇది ఇంకా ఎంత పైకి వెళ్తుంది మనం తీసుకునే ఫార్మాట్ ప్రకారం. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు 1 ఇయర్కి కనుక 1 ఇయర్లో ఇప్పుడు ఈ 2025లో ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో ఒకసారి చూద్దాం. ఏంటిది 2025 అంటే లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్కి మనం మన ఫార్మేషన్ ప్రకారం డిసెంబర్ మంత్కి ఫిబోనాచి తీసుకుంటాం. I2లో లో టు హై ఇక్కడ తీసుకున్న ఆల్రెడీ చూడండి. లో టు హై ఇది I2లో. ఓకే, 2 టైమ్స్ తీసుకోవాలంట. I2లో ఒకటి, లో టు హై తీసుకున్న తర్వాత జనవరి నుంచి ఏం జరిగిందో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంతవరకు వెళ్తుందనేది. ఈ లైన్ వర్టికల్ లైన్ జనవరి. ఓకే, ఇది జనవరి నుంచి మంత్లో ఉంది క్యాండిల్. ఓకే, జనవరి తర్వాత జనవరి ఫామ్ అయింది. ఆ తర్వాత ఫిబ్రవరి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ బ్లూ లైన్స్ అనేటివి మనం సపోర్ట్ అని తీసుకున్నాము. మన ఫుల్ వీడియో ఉంటుంది, కావాలంటే ఫిబోనాచి టూల్స్ తోటి ఎలా యూజ్ చేయాలనేది. ఓకే, అది చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఫిబ్రవరి సపోర్ట్ తీసుకుంది. మార్చ్ నుంచి డైరెక్ట్గా పైకి వెళ్ళింది, సిగ్నల్ ఇచ్చింది పియర్సింగ్ క్యాండిల్. తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఎంతవరకు రన్ అవుతుంది, మంత్లీ క్యాండిల్లోనే ఒక్కొక్క మంత్ ఫామ్ అవుతుంటూ పోతుంది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ జోను, రివర్స్ అయ్యే సపోర్ట్ జోను బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ మంత్లో, నవంబర్లో. ఈ నవంబర్ మంత్ కనుక స్ట్రాంగ్గా 27,118 కనుక రీచ్ అయితే నెక్స్ట్ మంత్ కూడా 27,118 రీచ్ అయితే నెక్స్ట్ మంత్ కూడా 28,515 వరకు రీచ్ అయ్యి ఆ తర్వాత కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఈ మంత్లోనే ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం కనుక మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది లాంగ్ వ్యూ మన నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు. అది ఇంకో షార్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే షార్ట్ వీడియో 3 మినిట్సే ఉంటుంది. ఇది కూడా ఒకసారి ఫిబోనాచి టూల్ ఎలా తీసుకోవాలో చూడండి ఒకసారి. ఇది 24th డిసెంబర్కి మనం తీసుకోవాలి లో టు హై. ఇది ఇక్కడ తీసుకున్నాను నేను, చూడండి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా చెప్పుకుందాం. ఇది డిసెంబర్ మంత్కి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ లైన్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచే మనకు అప్ సైడ్ వెళ్ళింది. ఇది కూడా ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ ముందుగా బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ వచ్చి వీక్లీలో బ్రేక్అవుట్ అయితే కనుక నిఫ్టీలో కూడా మనం అనుకున్న ఈ రెడ్ లైన్ ప్రకారం కింద బ్రేక్ వస్తుంది. లేదు ఇది కూడా బ్రేక్ అయిందంటే నిఫ్టీలో కూడా దూసుకెళ్ళి ఈ పర్పుల్ లైన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది గమనించండి. ఇంకో వీడియో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.